నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్, వేద హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ కూకట్పల్లి నుండి. నేను సీనియర్ హోమియోపతి డాక్టర్ని. 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఫీల్డ్లో. అండ్ ఒక 10 years నేను కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అక్కడ అందులో ఉన్నప్పుడే నేను మోర్ దాన్ 350 టీవీ షోస్ అన్ని రకాల ఛానల్స్లో, TV9, V6 అండ్ ITV, అలాంటి సాక్షి టీవీ, ఇలా చాలా రకాల టీవీస్లో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల డిసీజెస్ మీద మాట్లాడడం జరిగింది. కావాలంటే వాటిని మీరు యూట్యూబ్లో డాక్టర్ శ్రీనివాస్ హోమియోపతి అని టైప్ చేసి చూసుకోవచ్చు. అండ్ నాకు చాలా సోకాల్డ్ ఇంక్యూరబుల్ కేసెస్, అంటే చాలా క్రానిక్ కేసెస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, సోరియాసిస్, ఆస్తమా అండ్ సైనసైటిస్, ల్యూపస్ ఎర్థమాటోసిస్ అండ్ చాలా రకాల కేసెస్ని ట్రీట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ కూకట్పల్లిలో స్టార్ట్ చేశాను నేను. మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు అన్ని రకాల డిసీజ్కి సంబంధించిన అవగాహన ఇవ్వడము, దానికి సంబంధించిన డైట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, దాంతోపాటు మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అనేది ఉంది. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీకు కింద వస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఇంకే డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలవచ్చు. మనిషి శరీరము మనసు యొక్క కలయిక. అంటే మన మనస్సు, శరీరం, ఈ రెండిట్లో తేడా జరిగినప్పుడే డిసీజెస్ అనేవి వస్తాయి. సో డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మానసికంగా ఉల్లాసంగా ఉండడం అనేది చాలా అవసరం. సో ఎక్కువ టెన్షన్స్ పడడం కానీ, ఎక్కువగా ప్రతి విషయాన్ని ఆందోళన చెందడం కానీ, ఏదో జరిగిపోతుందనే టెన్షన్ తీసుకోవడం కానీ జరగకుండా, దాంతోపాటు కొంచెం ఆధ్యాత్మికంగా ప్రతి విషయాన్ని లైట్ మోడ్లో తీసుకొని చాలా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మానసికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో శారీరకంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనేటి వాటికి మనం ముఖ్యంగా ఆహారం, సరైన టైంకి ఆహారం తీసుకోవడము, మితాహారం తీసుకోవడము, మంచి నిద్ర పాటించడము అండ్ శ్రమ, బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఎందుకంటే మన బాడీ అనేది కణాల ద్వారా, అంటే సెల్స్ ద్వారా ఏర్పడుతుంది. సెల్స్ అనేటివి టిష్యూగా మారి, టిష్యూస్ ఆర్గాన్స్గా మారి, ఆర్గాన్స్ అనేటివి సిస్టమ్స్గా ఉండి టోటల్ మన బాడీ అనేది ఒక మెకానిజం లాగా జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే సెల్స్ హ్యాపీగా, అంటే ఆనందంగా, హెల్దీగా ఉంటాయో టోటల్ బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. సో మెయిన్గా ఆ కణానికి కావాల్సిన ఆహారం ఏంటంటే ఆక్సిజన్ బెస్ట్. అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడము, వ్యాయామం వల్ల మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రెగ్యులర్గా యోగా కానీ ఎనీ ఎక్సర్సైజ్ చేయడము, మితాహారం తీసుకోవడము, దాంతోపాటు మంచి పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. సో ఇవి పాటిస్తూ మానసికంగా నిశ్చింతగా ఉండడము, ఎక్కువగా సంతోషంగా ఉండడము, ప్రతి విషయానికి ఎక్కువగా దిగులు పడడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, టెన్షన్ పడడం కానీ చేయకుండా ఉంటే 90% ఆఫ్ ద డిసీజెస్ మనకు రాకుండా ఉంటాయి. సో ఇవే కాకుండా మనకు ప్రకృతి పరంగా వచ్చే ఏవైతే ఉంటాయో, గాలి ద్వారా, నీటి ద్వారా వచ్చేవి, వాటికి శుభ్రత పాటించడం అనేది అవసరం. మనం తీసుకునే వాటర్ కానీ, ఆహారం కానీ, బయట తిరిగే మనం పొల్యూషన్ రిలేటెడ్ కానీ వాటికి కొంత దూరంగా ఉండడం అనేది అవసరం. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మనకు 90% డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మన బాడీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయినప్పుడు, అంటే మన బాడీ లోపల ఉండే రోగనిరోధక శక్తి అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఇవి పాటిస్తూ మనం రెగ్యులర్ డే టు డే లైఫ్ లీడ్ చేస్తే ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మనం ఇంతవరకు స్థూలంగా, అంటే బేసిక్గా డిసీజెస్ ఎందుకు వస్తాయి, డిసీజ్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి డిస్కస్ చేసాం. బట్ పర్టికులర్గా నెక్స్ట్ వీడియోస్లో మనం ఒక్కో డిసీజ్కి దాని కారణాలు, డిసీజ్ వల్ల ఆర్గాన్లో ఏమేమి మార్పులు వస్తాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి,
ఆహార నియమాలు ఎలా ఉంటాయి, దాంతోపాటు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంటుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.